అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే ఇట్లా మంచిగా ఉన్నాయి లొకేషన్స్. వెంకటేష్ అయితే నర్వస్ అయితే అంది దిగుంది. మన చింటూ హాయిగా నిరవబోతున్నాయి. శేఖర్ 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 కొంచెం మెల్లది ఓకేనా? నీ పొట్టాన్ని ఎవరు ఎట్లా వస్తుంది? ఓకే ఇప్పుడే పాన్స్ పౌడర్ వేసుకుని మంచి తెల్లగా కనబడతాను. ఇక్కడ రాక్ బీచ్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకొని ఒక రోడ్ పట్టుకొని పోతాను ఫ్రెంచ్ కాలనీకి. సో ఇటు సైడ్ అయితే రోడ్డు ఈ విధంగా ఉన్నది. ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని చూద్దాం అక్కడ ఎట్లుంటుంది లొకేషన్ మరి. సో మనం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెంచ్ కాలనీకి. సో ఇక రోడ్లు అయితే చిన్నగా ఉన్నాయని చెప్పినా మొత్తం ఒక గల్లీ లాగా ఉన్నాయి. ఎటు చూసినా కానీ చిన్న చిన్న రోడ్లే ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఎందుకు వస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటిదంటే రోడ్ల పొంట పక్కల చెట్లు వేసిండు. సో దానివల్ల నీడు ఉంది మంచిగా. రోడ్ల పొంట పోయేటప్పుడు ఎండ కొడతలేదు అంతేనా కదా, మంచిగా ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ చెట్లే ఉన్నాయి, ఇటు సైడ్ చెట్లే ఉన్నాయి. మొత్తం రోడ్ని కవర్ చేసినాయి. సో దానివల్ల మనకు ఎండ అనేది కొడతలేదు, మంచిగా నీడు ఉంది. చక్కగా చెమట వేయకుంటే వెళ్ళిపోవచ్చు ఎక్కడికంటే అక్కడికి. సో ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉన్నాయి. లొకేషన్ మాత్రం మంచిగా ఉన్నది. సో పాండిచ్చేరిలో మనకి ఎక్కడ చూసినా బిల్డింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా డిఫరెంట్గా ఉన్నది. చాలా చక్కగా కట్టిండ్రు. ఎక్కడ చూసినా కానీ మంచిగా ఫొటోస్ దిగడానికి అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడైతే మనము ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మనం మళ్ళీ మన వ్లాగ్ను అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫైనలీ మనమైతే ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చేసినాం. సో మనోళ్ళు అయితే అక్కడక్కడ బ్యాగ్లో చూడొచ్చు. సో అక్కడక్కడ మనోళ్ళు అయితే ఫోటోలు దిగుతాండ్రు. సో ఫ్రెంచ్ కాలనీ అయితే ఈ విధంగా ఉంది. అక్కడక్కడ పూల చెట్టు ఇవి ఇల్లు అవి ఇవి ఉన్నాయి. సో మనోళ్ళు అయితే అక్కడక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ దిగుతాండ్రు, ఇంకా ఇక్కడ దిగుతాండ్రు. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెంచ్ కాలనీ. సో ఇప్పుడైతే అప్పుడు దిగిన గల్లీ కాకుండా వేరే గల్లీకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఉన్నది. కొన్ని జాగాలలో మంచిగా ఉన్నాయి, కొన్ని జాగాలలో మంచిగా లేవు. సో ఈ గల్లీ అయితే మంచిగా ఉంది ఫోటో దిగడానికి. పక్క పొంట పూల కుండీలు, బొకేలు, టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. సో మనోడు అది ఇక్కడ దిగుతాను. సో ఇటు సైడ్ అయితే చెట్లు ఉన్నాయి మంచిగా, చాలా చక్కగా. కొన్ని ఏరియాలలో లొకేషన్స్ మంచిగా ఉన్నాయి, కొన్ని ఏరియాలలో లొకేషన్స్ మంచిగా లేవు. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు, అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే ఇట్లా మంచిగా ఉన్నాయి లొకేషన్స్ ఈ గల్లీకి అయితే. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కదా మంచిగా. మళ్ళీ ఇట్లా అక్కడక్కడ ఇలాంటి కుర్చీలు ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి, అలాంటి కుండీలు ఉన్నాయి. సో మంచిగా ఉన్నది. మన వాళ్ళు అయితే ఫోటోలు దిగుతాను అక్కడక్కడ. సో ఈ గల్లీ అయితే మంచిగా ఉన్నది. కొన్ని కాలనీలు మంచిగా లేవు, అన్ని కాలనీలు మంచిగా లేవు అని చెప్తలేను. సో కొన్ని కాలనీలు అయితే మంచిగా లేవు, కొన్ని మంచిగా ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ఇంకా కొంచెం టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం వచ్చేసి 9 అవుతుంది అట్లా. సో లోపల గడబడ చేస్తుంది. చలో ఇక ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్దాం మరి. సో గాయస్ మొత్తానికి అయితే మనం ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చేసి ఫోటోలు దిగి అయితే మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం రూమ్కు. మన వాళ్ళు అయితే కొందరు ముందట వెళ్ళిపోయినారు, ఇప్పుడు మనం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. సో మన వాళ్ళు అయితే ఇంకా వస్తాడు. చలో ఇక్కడ నుంచి అయితే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత సాయంత్రం ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళాలి. ఇక మన మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. నేను బాగా గమనించిన విషయం ఏంటిదంటే ఇప్పుడు ఇట్లా రోడ్లు ఉన్నాయి కదా, రోడ్ల పక్కల పొంట చెట్లు బాగా పెంచిండ్రు మనకి ఇక్కడ పాండిచ్చేరిలో. ఎటు సైడ్ చూసినా కానీ రోడ్ల పొంట చెట్లు బాగున్నాయి. సో దానివల్ల వెదర్ అనేది మంచిగా కూల్గా ఉన్నది. లొకేషన్ కూడా ఫోటో దిగితే చాలా చక్కగా వస్తున్నాయి. సో 2 సైడ్స్ ఉన్నాయి, ఇటు ఈ పక్కకు ఉన్నాయి, ఆ పక్కకు ఉన్నాయి. మళ్ళీ పైన మొత్తం కలుపుకపోయినాయి చెట్లు. సో దానివల్ల వాతావరణం కూల్గా అనిపిస్తుంది. చూడొచ్చు ఎంత కూల్గా ఉన్నదంటే, చక్కగా నీడకున్నట్టున్నది మంచిగా. ఎక్కడ చూసినా కానీ ఇట్లా చెట్లు ఎక్కువ ఉన్నాయి, నేను బాగా గమనించిన. ఇది పాండిచ్చేరిలో మనం ఉన్న ఏరియాకి కూడా ఇట్లనే ఉన్నాయి మొత్తం. ఫైనల్లీ పొద్దున్న నుంచి తిరిగి మొత్తం అలసిపోయినాం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. దగ్గరలో ఎక్కడ టిఫిన్ సెంటర్ కనబడితే టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి
టిఫిన్స్ పార్సల్ పట్టుకొని సీదా రూమ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయట తిరిగి అంత ఓపిక లేదు. పొద్దున 5:30కి వెళ్ళినాము, ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇక ఎండ కూడా బాగా కొడుతుంది కదా, అలసిపోయినాం. సో ఇప్పుడైతే మొత్తం మనం రూమ్కి వెళ్ళాలి టిఫిన్స్ పట్టుకొని. చలో వెళ్ళిపోతాను. ఫైనల్లీ మనం వెళ్ళే రూమ్కి అయితే ఇక్కడ ఒకటి చిన్న టిఫిన్ సెంటర్ కనబడ్డది. ఇక్కడ చూసుకోవచ్చు, లిటిల్ ఫ్రాన్స్ అని ఉన్నది కనబడ్డది. సో ఇక్కడ మనం అయితే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోవాలి. మనం అయితే చేతులు వాష్ చేసుకుంటాను. సో ఇక్కడ ఓన్లీ ఎగ్ దోశ, నార్మల్ దోశ ఇవే ఉన్నాయట. ఇడ్లీలు, పూరీలు అలాంటివి ఏం లేవట. సో ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేసి మన రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది మనం వెళ్ళే రూమ్కే ఉంది. పేరు చూసుకోవచ్చు, లిటిల్ ఫ్రాన్స్ అని ఉంది. సో ఇక్కడైతే మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం. మనోడు అయితే కొందరు పోయింది లోపలికి. సో మనోడు అయితే ఆకలికి ఆగతలేదు. మనోడేమో ఆకలి అవుతుందట, కానీ అక్కడ టిఫిన్ తీసుకొస్తలేదు. వెంకటేష్ అయితే నర్వస్ అవుతాను టిఫిన్ చేయక. వెంకి ఆకలి బాగా అవుతుందా, అంతేనా? సో ఇది మా పరిస్థితి. దానికైతే ఎగ్ దోశ అయితే తీసుకున్నాం. ఎగ్ దోశ అయితే తెచ్చిచ్చిండు. చలో మన వాళ్ళు అయితే తింటాను. బాగా టైం అవుతుంది, ఇప్పటికే లేట్ అవుతుంది. చలో తింటున్నాం. సురేష్, ఎగ్ దోశ ఎలా ఉంది? బాగుందా? ఇంకోటి తీసుకుంటావా? చట్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆకలితో ఉండడానికి ఇప్పుడు ఏదైనా ఏది ఇచ్చినా కుమ్మి పడేస్తామంటారు. అమ్మ ఎలా ఉంది చట్నీ? బాగుందా? ఓకే ఓకే. సో మనం అయితే తింటాం. ఉన్నకాడికి వేసుకోవాలి, ఇంకిందే. మొత్తానికైతే టిఫిన్ చేసినాం, రూమ్కి అయితే పోతున్నాం. టిఫిన్ అంతా బాగోలేకుండే, మనోడు వీడియోలో బాగుంది అని చెప్పిండు. అంతే లేదా? ఆ ఎగ్ దోశ ఆర్డర్ పెట్టినాం. వాడు ఒకటే ఎగ్ని 4 దోశలు చేసిండు. ఎగ్ దోశ అయితే మంచిగా లేకుండే, రోడ్ పక్కకే. సో ఇదే మన గల్లీ. అక్కడికి వెళ్ళామంటే మన రూమ్ వస్తుంది. చూస్తాను కదా, చిన్నగా ఉన్నది గల్లీ. ఇటు సైడ్ కూడా మొత్తం చెట్లతో ప్యాక్ అయింది గల్లీ. చిన్నగా ఉన్నది, మంచిగా ఉన్నది, పీస్ఫుల్గా. ఇప్పుడైతే మనం రూమ్ కాడికి పోతున్నాం. సో అక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ మన రూమ్. రివ్యూ చెప్పు. అది ఫుడ్ది చాలా మోసపోయాం గైస్. పాండిచేరిలో ఎగ్ దోశ ఆర్డర్. మనోడు వీడియో తీసేటప్పుడు మంచిగా అని చెప్పిండు, తినేసరికి మనోడు షాక్ అయ్యిండు. 9 మెంబర్స్ కి 9 దోశ ఆర్డర్ చేస్తే 2 eggs తోనే మొత్తం కంప్లీట్ చేసేసాడు ఎగ్ దోశ లెక్క. పైన ఎగ్ ఇట్లా వేసాడు అంతే, రిపోర్ట్ రాప్స్. అల్టిమేట్ ఫెయిల్. రూమ్కి అయితే వచ్చేసినాం. మనోళ్ళు అయితే ముందు నుండి వెళ్ళిపోతాను, మెట్లు ఎక్కుతాను. మనది రూమ్ పైన ఉంటుంది. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రూమ్లో మళ్ళీ సాయంత్రం ప్యారడైజ్ బీచ్కి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ మన రూమ్కి అయితే వచ్చేసినాం. సో మన రూమ్ ఇదే, ఇక్కడ ఉంది లాస్ట్ రూమ్. సో వచ్చేసినాం, ఇదే మన రూము. సో టోటల్ మనం 9 మెంబర్స్ ఉన్నాం. ఇందులో ఇది ఒకటి చిన్నగా హాల్ లాగా ఉంది. ఇక్కడ ఒక సోప్ ఉన్నది, అక్కడ ఒక కుర్చీ, అక్కడ ఒకటి ఉన్నది. ఇందులో మనకు ఫ్రిడ్జ్ కూడా ఇచ్చిండు. ఇందులో ఒక బెడ్ ఉంది, 3 పడుకోవచ్చు. ఇందులో ఒక బెడ్ ఉంది, ఇందులో ఒక 3 పడుకోవచ్చు. ఇక్కడ ఒకటి పడుకోవచ్చు. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చిండు, ఇందులో ఒక 3 పడుకోవచ్చు. నిన్న ఇద్దరం అనుకున్నాం, తమ్ముడు నేను. సో ఇందులోనే మనకు ఇటు సైడ్ ఒకటి బాత్రూమ్ ఉంది, అండ్ ఇందులో కూడా ఒక బాత్రూమ్ ఉంది, చూపిస్తా. సో ఇటు సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఉంది, 2 ఉన్నాయి. ఇందులో మనకు టీవీ ఉంది, కానీ ఆ రూమ్లో టీవీ పనిచేయట్లేదు. సో ఇప్పుడైతే కొంచెం మనోళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయితే అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, ఇక్కడికి 1-5 రూములు ఉండే. చలో మళ్ళీ మనం ప్యారడైజ్ బీచ్కి వెళ్ళేటప్పుడు మన వ్లాగ్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మన వాళ్ళు అయితే తొక్కు బిర్యానీ తేవడానికి అయితే పోయిండు. పాండిచ్చేరిలో మనకు తొక్కు బిర్యానీ బాగా ఫేమస్ కదా. సో దానికోసమే వెతికి మరి తెస్తాను. ఇంకా మన వాళ్ళు అయితే అందలే రూమ్ కాడికి. ఇక అందిందంటే మన తొక్కు బిర్యానీ లేపి మనము ఇప్పుడు ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక శేఖర్ అయితే ఇక్కడ అద్దం ముందట స్టిల్స్ కొడతాను. శేఖర్ ఏందయ్యా ఇది బరివేత?
ఫ్యాన్ తిరుగుతుంది ప్లస్ ఇలా వేసి ఉన్నది మా వాడికి చలి పెడతలేదు 6 ప్యాక్ బాడీ శేఖర్ చూడు ఒకసారి ఏయ్ లవర్ బాయ్ చూడు ఒకసారి ఇంకా మన వాళ్ళు అయితే అందలేదు. మన వాళ్ళు వచ్చినాక మీకు తొక్కు బిర్యానీ చూపెడతా. తొక్కు బిర్యానీ తిన్న తర్వాతనే మనం ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో మన వాళ్ళు వచ్చి తినే వరకు 3 అవుతుంది. 3 అయినాక మనం మెల్లిగా వెళ్ళిపోవాలిగా. సో గాయస్ మొత్తానికి అయితే మన వాళ్ళు తొక్కు బిర్యానీ అయితే తీసుకొచ్చిండ్రు. సో తొక్కు బిర్యానీ అయితే ఈరోజు టేస్ట్ చేయాలి. మరి మొత్తము 4 తెచ్చిండ్రు, 4 పార్సిల్స్. సో 9 4 కవర్లలో 9 తెచ్చిండు 9 మందికి. సో తొక్కు బిర్యానీ ముంజలు. ఓ మై గాడ్, తొక్కు బిర్యానీ వచ్చిందంటే శేఖర్ రెడీ అవుతాడు, తినడానికి సిద్ధం అవుతాడు. సో తొక్కు బిర్యానీ అయితే ఇప్పుడు తిందాం. తొక్కు బిర్యానీ ఇలా ఉంది. తొక్కు బిర్యానీ వచ్చింది అవరా? తొక్కు బిర్యానీ కోసం లేచి మరి శేఖర్ కొంచెం మెల్లది ఓకేనా? నీ పొట్టాన్ని ఎవరు తొక్కు బిర్యానీ తినడానికి కోసం పాండిచేరికి వస్తే మన శేఖర్ అయితే ఇక ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతాడు. సురేష్ బాయ్ కూడా తింటాడు ఇప్పుడు మనతో తొక్కు బిర్యానీ. ఫస్ట్ టైం తొక్కు బిర్యానీ తినబోతాను కదా, ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నువ్వు ఇంకా తినలేదు, తిన్న తర్వాత చెప్పు. ఓకే వెంకిని అడగాలి అసలు. వెంకటేష్ తొక్కు బిర్యానీ గురించి చెప్పి రావయ్యా. నీ ఇంకా మనం సిగ్గుపడతాను. చూపించు ఒకసారి, చూపించు. వావ్, తొక్కు బిర్యానీ ఇది. దీనికోసం మేము చాలా రీల్స్లో చూసినాం. ఇప్పుడు రియల్గా మనం టేస్ట్ చేస్తాను. రేటింగ్ మాత్రం అడగద్దు, మనని చండాలని చెప్తారు రేటింగ్. మనలోని అడిగే కంటే ఇక మనమే తింటే బెటర్. సో మనలో అయితే అందరూ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మన సురేష్ బాబు ఓపెన్ చేస్తాడు. సురేష్ బాబు రేటింగ్ మంచిగా ఉంటుంది. చూస్తేనే నోరు వేసిపోతాను. ఎట్లా వస్తుంది? ఓకే, నీ రేటింగ్ కాదు కానీ మంచిగా ఉన్నది లేదు చెప్పు. అది సూపరా? ఇప్పుడు తొక్కు బిర్యానీ అయితే తింటాను. ఇక మనం కూడా తిని ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళిపోవాలి. టైం కూడా బాగా అవుతుంది, లోపల ఆకలి అవుతుంది. 2:30 అవుతుంది. తినే వాళ్ళకి 3 అవుతుంది. సో మనం అయితే తింటాను, మనం కూడా తిందాం. ఓకే రైట్. మరి మన వెంకీ బయట ఒక పిజ్జా తిని మళ్ళీ 2 తొక్కు బిర్యానీ పార్సల్ తెచ్చిండు. తనకు పట్టకుంటే పక్కకున్న శేఖర్కి ఇచ్చేసిండు. శేఖరు దాన్ని అలవోకగా లేపేస్తున్నాడు. ఇంకొకటి ఎవరైనా ఇస్తే దాము ఇస్తే మరి లేపేస్తుంటే బాగుంటుంది. ఇంకా వెంకీ తొక్కు బిర్యానీ ఎట్లా చెప్పు, కరెక్ట్ చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళా వద్దా? నేను పెట్టాను, యూట్యూబ్లో పెట్టానా? ఓకే. సో గాయస్ టైం వచ్చేసి 3 అవుతుంది. మన వాళ్ళు అయితే ఇప్పుడు ప్యారడైజ్ బీచ్ కోసం వెళ్ళడానికి అయితే రెడీ అవుతాను. సో ఇక పోకటే ప్యారడైజ్ బీచ్కి అయితే మన వాళ్ళు అయితే కొందరు ముందర పోతాను. ఆశ్చర్య రండిరా. ఇప్పుడే పాన్స్ పౌడర్ వేసుకుని మంచి తెల్లగా కనబడతాను. లోపల ఏసీ కుండి బయటకు వచ్చేసరికి వేడి ఘోరంగా కలుగుతుంది. ఇంకా బయటికి వెళ్తే ఘోరంగా ఉంటుంది. ఎండ అయితే మస్తు ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది అట్లా. సో మనం అయితే ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి పోయాక మళ్ళీ మన వ్లాగ్ను అయితే కంటిన్యూ చేద్దాం. అయితే ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తున్నాం ఆటోలో. సో ఈరోజు అయితే ఆటోలు కొంచెం దొరకట్లేదు. ఒక పెద్ద ఆటో తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. 9 మెంబర్స్, మనకి 9 మెంబర్స్కి 400 ఛార్జ్ చేసిండు ఈ ఆటో అనే. సో ఈరోజు అయితే కొంచెం ఆటోలతో ఇబ్బంది ఉన్నది. ఉండే రూమ్ నుంచి అయితే 6 నుండి 7 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పిండు. సో అందుకని చాలా దూరం కాబట్టి ఆటో తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అయి వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలన్నట, మనకైతే తెలియదు. సో ఇక్కడ కొన్ని ఇలా ఏమేమి ఉంటాయనేది అక్కడ ఉంది, కానీ మనకు తమిళ్లో ఉంది, అర్థమవుతలేదు.
సో బోటింగ్ టారిఫ్ అట 28 స్పీడ్ బోట్ అయితే ఇద్దరు కూర్చుంటే 9+1 2124 అట 4 సీటర్కి 2832 స్పీడ్ బోట్కి 6 సీట్ అంటే 6 కూర్చుంటే 4248 అట 10 మంది కూర్చుంటే 7080 అట. సో ఈ విధంగా ఉంది. బీచ్లో బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, రింగ్ బాల్, ఫ్లయింగ్ డిస్క్, జెట్ స్కై, బనానా రైడ్ కూడా ఉంది దీంట్లో. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మన వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాం, ఒకటే ఉందట బోటు. చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి, ప్యారడైజ్ బీచ్ లోపలికి. సరే మన వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోతాను. సో గాయస్ మనం అయితే ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసినాం, కానీ ఇక్కడ మనకి బోటింగ్ రైడ్ అయితే అసలు నచ్చలేదు. మన వాళ్ళు అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు స్పీడ్ బోటింగ్ చేద్దామన్నారు. సో వాళ్ళైతే సరిగా మనకు అసలు చెప్పలేదు, బోటింగ్ స్పీడ్ బోటింగ్ లేదు, మళ్ళీ బనానా రైడ్ చేద్దామన్నారు, అది కూడా లేదు. సో కొన్ని నచ్చలే మన వాళ్ళకు, నచ్చకుండా మళ్ళీ ఇక లాస్ట్ ఫైనల్గా మన వాళ్ళు అయితే ఇక్కడ నెట్ ప్రాక్టీస్ ఇది క్రికెట్ ఆడతాడు. తమ్ముడు అయితే దిగిండు సప్తగిరి మనోడు అయితే. సో ఇక్కడ మనోడు ఫస్ట్ మ్యాచ్ చేస్తారట. సో ఇక మన క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ మన వాళ్ళు అయితే క్రికెట్ ఆడతాను. సో ఇటు నుంచి అయితే మిషన్ ఓకే సేమ్ నెట్ ఆడినట్టే ఉన్నది. మనోడు అయితే పొట్టు కొడతాడు బ్యాట్ తోటి. యార్కరా. సో మనోడు అయితే పొట్టు కొడతాడు ఇక్కడ. సో ఇది సాఫ్ట్ బాల్ ఒక ఓవర్కు ఎంతో మరి ఛార్జ్ చేస్తాం. సో ఇక ఇదన్నా ఆడిపోదామని మనమైతే ఇక ఇది తీసుకోవడం జరిగింది. అదే ఆయనకి వచ్చినట్టు ఆడినారా. మనోడైతే అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. అది స్పీడ్ వచ్చేసి 100 ఉంది. చూద్దాం ఎలా ఆడతారు. డాట్ బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ మనోనికి బాల్ తగలడం లేదు. చాలా లెంత్ బాల్ వేయడం జరుగుతుంది ఇక్కడ. మిషన్ ఈస్ ఆటోమేటిక్ రన్నింగ్ గైస్. ఆల్రెడీ ఇంకొక ఓవర్ కూడా అయిపోయింది. ఫాస్ట్ అరే లాస్ట్ ఇంక్రీజ్ స్పీడ్. ఓకే అరే స్పీడ్ వస్తాయి, రెడీ ఉండు. ఓకే స్టార్ట్. ఓకే రెడీ. ఒక్కడే తిరుగుతాను. అంతే మరి. ఓడి అమ్మ స్పీడ్ అయితే 130 గైస్. లాస్ట్ బాల్ గైస్. ఓకే లాస్ట్ బాల్ సింగిల్ రావడం జరిగింది. ముంగటికి రా, స్టెప్ అవుట్ అయి కొట్టు ఒకటి. ఫోర్ కొట్టినావు. రెడీ
సో గాయస్ మొత్తానికి అయితే ప్యారడైజ్ బీచ్ నుంచి అయితే మనం బయటికి వెళ్ళాము. సో మనకైతే అక్కడ నచ్చలేదు, మన వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో కొద్దిసేపు అయితే మన వాళ్ళు క్రికెట్ ఆడిండు నెట్లా. సో నెట్ నుంచి అయితే ఇక మేము బయటికి వెళ్ళినాం. ఇప్పుడైతే మన వాళ్ళు ఇంకొక బీచ్ ఉంది, అక్కడికి వెళ్దామంటాను రూట్. సో ఇప్పుడైతే ఇంకొక బీచ్ ఉంది, ఆ బీచ్కే వెళ్దామంటాను. కుదిరితే టైం ఉంటే ఆ బీచ్కే వెళ్ళడు, లేకపోతే సీదా రూమ్కే వెళ్ళడు. సో ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్ మరి.